నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. మరి గత కొన్ని రోజులుగా కూడా పోలీసులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కోర్టుకు హాజరు కావడం, మరి కోర్టు నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో అనంతబాబుని అరెస్ట్ చేశారు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మనం చూసాం. గత కొన్ని రోజులుగా కూడా సాక్షుల్ని బెదిరించి తనకు అనుకూలంగా సాక్ష్యాలు చెప్పాలని తర్వాత పరారీ అయ్యారు. మరి పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా గత కొన్ని రోజులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఆయన కోర్టుకు హాజరు కావడం, మరి కోర్టు నుంచి తిరిగి వచ్చే క్రమంలో అనంతబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇప్పటికే ఆయన పైన ఉన్నటువంటి ఈ కేసులో కూడా బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అసలు ఎమ్మెల్సీ అనంతబాబు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు సహజంగా మనకు ఒక సామెత చెప్తారు, ఒక ఊరు కరణం ఇంకొక ఊరికి ఎట్టి అని చెప్పని. ఒకనాడు తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు తాను తన భార్య కలిపి తమ డ్రైవర్ని హత్య చేసి, హత్య చేయబడ్డ వీధి సుబ్రహ్మణ్యం బాడీ అతని ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అంతటి ధైర్యం తెగువ ప్రదర్శించిన పిల్లి అనంతబాబు. ఎందుకంటే ఆ రోజు అతని ఎమ్మెల్సీ, అతని పార్టీ అధికారంలో ఉంది, అతని నాయకుడికి ఈయనకి మధ్య విడదీయరానటువంటి ఆర్థికపరమైన అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పని రాష్ట్రం నుంచి జరుగుతూ ఉన్న గంజా ఎగుమతుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఇతని ప్రమేయం చాలా కీలకం అని చెప్పని, నాడు పాలకుడి అండదండలతోటే ఇతని ద్వారా ఆ గంజాయి ఎగుమతుల ప్రక్రియకి ఇతనే కింగ్ పిన్ లాగా వ్యవహరించాడు అని చెప్పని, తమ ఆదాయ వనరులకి అంతటి కీలకమైన అటువంటి కింగ్ పిన్ లాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో తమ నాయకుడే కాపాడుకుంటాడనే ఒక ధైర్యంతో, బరితెగింపుతో ఆనాడు ఒక హత్య చేసి ఆ హతుడిని బాడీని ఇంటికి చేర్చే అంతటి తెగు ప్రదర్శించాడు. మరి ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫలానా వ్యక్తి హంతకుడు అని చెప్పని రాష్ట్రం కోడే కూస్తున్నా కూడా అతను చక్కగా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇస్తున్నా కూడా పోలీసుల్లో మాత్రం కదలకలేదు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెలరేగి ఫలానా వ్యక్తి హత్య చేశాడు అని చెప్పని అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోరు, అరెస్టు చేయరు అని చెప్పని దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఉద్యమిస్తున్న నేపథ్యంలో కాంటబట్టి సిచ్యువేషన్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా ఇక్కడ అయితే అదుపులోకి తీసుకున్నారంతే. అతను కూడా నేనే చంపా. మనకి ప్రేమ ఖైదీ సినిమాలో హరీష్, మాలాశ్రీ హీరోయిన్లు వాళ్ళు, హరీష్ ఒక పెద్ద హైరైజ్ బిల్డింగ్ పైన ఎక్కడో పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అంత హైట్లో పెయింటింగ్ చేసేటప్పుడు ఆ పరంజా కట్టుకుంటారు కదా, ఆ పైనుంచి పెయింట్ డబ్బా మూత కిందకు పడుద్ది, రోడ్డు మీద పడుద్ది. ఆ రోడ్డుని వెళ్తున్న బ్రహ్మానందం అతని పక్కన మూత పడుద్ది. అతను పైకి తలెత్తి చూస్తాడు. ఇతని మీద ఆ మూత పడబోయినందుకు అక్కడి నుంచి అతను క్షమాపణ చెప్తూ ఉంటాడు. హైరైజ్ బిల్డింగ్ కదా, అతను ఏం వారికి చెప్తున్నాడో ఇతనికి వినపడదు. అతను సూసైడ్ చేసుకోబోతున్నాడు అనుకొని, వద్దు వద్దు నువ్వు సూసైడ్ చేసుకోవద్దు అని అరుస్తుంటాడు. అతనేమనుకుంటాడు, నేను క్షమాపణ చెప్తున్నా కూడా ఆయన ఏంటి అంత ఆగం చేస్తున్నాడు, అంత గొడవ చేస్తున్నాడు అని చెప్పని అనుకుంటుంటాడు. ఇతను ఎప్పుడైతే ఈ హడావుడి చేస్తూ ఉంటాడు రోడ్డు మీద నుంచి, ఆటోమేటిక్గా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. అతను ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అని చెప్పని ఇలా చెప్తాడు. జనమందరూ కూడా అరవటం మొదలు పెడతారు. ఇక నువ్వు చేసుకోవద్దు నువ్వు దిగిరా అని చెప్పని. ఆ పైన ఉన్న అతనికి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అక్కడ ఏం జరిగి ఇతని రోడ్డు మీద హంగామా సృష్టిస్తున్నాడో జనాలకు కూడా అర్థం కాదు. చివరికి పోలీసులు వస్తారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, రెస్క్యూ టీమ్స్, వాళ్ళందరూ కూడా చెప్తాడు, ఎస్ ఈ ఆత్మహత్య దృశ్యాన్ని మొట్టమొదటి చూసింది నేనే, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ అని చెప్పని చెప్తుంటాడు. అలాగే ఈ సుబ్రహ్మణ్యం ఇతను పోలీసులకు సరెండర్ అయ్యి, ఎస్ ఈ హత్య నేనే చేశా, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ, ఐఎమ్ ది ఓన్లీ మర్డరర్ అని చెప్పని బాహాటంగా పోలీసులకి చెప్పే అంతటి బరితెగింపు ప్రదర్శించాడు. ఇందాకేదో ఒక కామెడీ సీన్తో పోల్చా నేను. ఇతను కామెడీ చేయలా, ఒక మనిషిని తన దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ని నిలువున చంపి ఆ కుటుంబానికి బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులతో కూడా నేనే చంపానని చెప్పాడు. కానీ పోలీసులు ఎలా వ్యవహరించారో తెలుసా? ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ గారు ఒక హంతకుడిని అనంతబాబు గారు శ్రీమాన్ ఒకటే తక్కువ అనమాట. ఇక అంటే ఈ విధంగా వెన్నెముక లేని పోలీసింగ్ చేసిన పోలీస్ అధికారులు
ఎంత స్థాయిలో అతనికి సహకరించారంటే ఒక హత్య చేసిన హంతకుడికి అతని అధికార పార్టీని, అతనుకున్న ఎమ్మెల్సీ హోదాని, అతని దగ్గర ఉన్న డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారు. అలా ఇచ్చిన పర్యవసానం ఇతనికి జనరల్గా విచారణ ముగించి 90 days లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి అరెస్ట్ అయిన దగ్గర నుంచి. కానీ పోలీసులు ఛార్జ్షీట్ కనుక ఫైల్ కాకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అతనికి. పోలీసులు ఏం చేశారు, ఇతనికి బెయిల్ దక్కించడం కోసం అని చెప్పని ఛార్జ్షీట్ దాఖలు చేసే ప్రక్రియ వాళ్ళే కాలయాపన చేస్తూ వచ్చారు. వాళ్ళే లేట్ చేశారు. సో కోర్టు నుంచి సునాయాసంగా అతనికి బెయిల్ దక్కింది. బెయిల్ దక్కి బయటికి రాగానే వాళ్ళ నాయకులు మొత్తం జైలు నుంచి వాళ్ళ ఊరు దాకా పూలు జల్లుకుంటా, బాణసంచా పేల్చుకుంటా, రహదారి పడుకుతా, ఫ్లెక్సీలు పెట్టుకుంటా, రోడ్ల మీద చిందులు వేసుకుంటా, అంటే ఏదో స్వాతంత్రం పోరాటం చేసి, ఇప్పుడు అది రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం నిర్వాసిత మండలాలు కూడా ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయి. పోనీ ఆ నిర్వాసితుడికి ఏదైనా మెరుగైన ప్యాకేజ్ ఇప్పించాడా, ప్రజా సమస్యల గురించి ఏదైనా పోరాటం చేసి అరెస్ట్ అయ్యాడా? ఇవేమీ కాదు. ఒక మనిషిని చంపి క్రూరత్వాన్ని ప్రదర్శించి అధికార దర్పంతో కండకావరం ప్రదర్శిస్తున్న వ్యక్తి, అతనికి ఆ రకమైన హీరో వర్షిప్ ఇచ్చారు. అతని పట్ల హీరో వర్షిప్ ప్రదర్శించారు. అంతిమంగా పరిస్థితుల పరిణామాలు మారినాయి. వాళ్ళ పార్టీ ప్రజల చేత కాలగర్భంలో కలపబడింది. అధికారం దూరమైంది. అధికారం దూరం అయిన తర్వాత ఆనాడు కేసు విచారణ సక్రమంగా జరగలేదు అని చెప్పని బాధితులు ఎంతగా మొత్తుకుంటున్నా, ఎందుకంటే అక్కడ వీధి సుబ్రహ్మణ్యం పర్సనాలిటీకి ఈ అనంతబాబు పర్సనాలిటీకి మధ్య వేరియేషన్ ఉంది. అనంతబాబు ఒక్కడే సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపలేడు. ఎందుకంటే సుబ్రహ్మణ్యంది అనంతబాబు మీద డామినేటింగ్ పర్సనాలిటీ. అతను తిరగబడితే అనంతబాబు అతన్ని చంపలేడు. అతని ఒంటి మీద 32-33 గాయాలు ఉన్నాయి. 2-3 ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. కాబట్టి ఒక గుంపు అతని కార్నర్ చేసి కుమ్మేసి చంపేశారు. ఈ దిశగా విచారణ జరపండి. ఇక్కడ ఇతను ఒక్కడే అడ్మిట్ అయ్యాడు, అసలు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రమేయంతో ఈ సంఘటన జరిగింది, ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ రికవర్ చేయండి అని చెప్పని ఎంతగా ప్రాధేయపడినా, మొత్తుకున్న, అర్థించిన, న్యాయస్థానాలకు ఎక్కిన ఆ దిశగా విచారణ జరగల. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకు కూడా ధైర్యం వచ్చింది. వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. ప్రభుత్వమే సుమోటగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకొని మళ్ళీ తిరిగి పునర్విచారణ మొదలుపెట్టింది. మొదలు పెడితే తేలింది ఏంటంటే ఈ అనంతబాబు భార్య కూడా సంఘటనలో ఉంది. ఆమె ఇన్నాళ్ళ నుంచి పరారీలో ఉంది. అంటే భర్త అతనేదో రాజకీయాల్లో ఉన్నాడు, అతను హత్యలకు పాల్పడ్డాడంటే అర్థం ఉంది. లంబు జంబులాగా ఆమె కూడా ఆ హత్యలో బాధ్యురాలు. ఇప్పుడు అక్యూజ్ నెంబర్ 2గా ఆమెను పెట్టారు. న్యాయస్థానం విచారిస్తున్న క్రమంలో ఈ రోజు నుంచి 24వ తారీఖు నుంచి సాక్ష్యాధారాల నమోదు ప్రక్రియ బిగిన్ చేస్తానని చెప్పింది. చెప్పగానే ఇతని ప్రహసనం ఇతను మళ్ళీ మొదలుపెట్టాడు. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని పిలిపించి, బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఎరేసి, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పి తీరాలి మీరు, మేము జడ్జిని మాకు అనుకూలంగా మార్చేసుకున్నాం, పోలీసులు మార్చేసుకున్నాం, అన్నీ మాకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాం మేము, రేపు రోజు నీ కేసు మమ్మల్ని ఏం చేయలేదు, ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, మాకు పలుకుబడి ఉంది, కాబట్టి మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రేపు రోజున మీ సంగతి ఏంటో ఆలోచించుకోండి. సహజంగానే ఇండివిజువల్స్, వాళ్ళకి వెనక కుటుంబాలు, భార్యాబిడ్డలు ఉంటారు. వీళ్ళు రౌడీ ఎలిమెంట్స్, మనుషులను చంపే నైజం ఉన్న వాళ్ళు, చంపి శరీరాన్ని ఇంటికి డెలివరీ ఇచ్చే గత చరిత్ర కలిగిన వాళ్ళు. మరి వీళ్ళకి పోలీసులు అండదండలు అందిస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఇవన్నీ ఆ సాక్షులకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా భయపడే పరిస్థితులు సృష్టించారు. ఇది పోలీసుల దృష్టికి వచ్చింది. రాగానే పోలీసులు సాక్షులను అదుపులోకి తీసుకొని ఏం జరిగిందని చెప్పని విచారించిన మేరకు సాక్షులే చెప్పారు స్వయంగా ఎవరెవరు వాళ్ళని కన్సల్ట్ అయ్యారు, ఎవరు ఆదేశాలతో కన్సల్ట్ అయ్యారు, ఎంత డబ్బు ఆఫర్ చూశారు, ఎంత అడ్వాన్స్గా ఇచ్చారు, ఇగోసారి వాళ్ళు ఇచ్చిన డబ్బులను చేతికి ఇచ్చేశారు పోలీసులకి నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం సంఘటన అతనికి ఇవ్వబడిన బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన. ఎవరికైనా సరే బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. విచారణకు సహకరిస్తాం, విచారణకు అందుబాటులో ఉంటాం, సాక్షులను ప్రభావితం చేయం, ప్రలోభ పెట్టం, అదే సందర్భంలో భయపెట్టం. కానీ ఇక్కడ అనంతబాబు సాక్షులను భయపెట్టాడు, బెదిరించాడు. ఆటోమేటిక్గా బెయిల్ కండిషన్ వైలేషన్ అది.
కాబట్టి ఇప్పుడు పోలీసులు సాక్షుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినందుకు ఒక కేసు నమోదు చేశారు. అదే సందర్భంలో అతనికి దక్కిన ఆ బెయిల్ దక్కించుకునే క్రమంలో కోర్టు ద్వారా ఇంపోజ్ చేయబడిన కండిషన్స్ని అతను వైలేట్ చేశాడు అనేది నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని బెయిల్ కూడా రద్దు చేయమని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఇంకా కొన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మీ ఇంటికి పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకోవడానికి రాబోతూ ఉన్నారు, పలానా వాళ్ళు సాక్షులు, పలానా వాళ్ళు ఈ విధంగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు అనే సమాచారాన్ని అక్కడ ఉన్న సిఐఏ ఇతనికి చేరవేరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నతాధికారులకు కూడా నిర్ధారణ అయిన తర్వాత, మీడియా ముఖం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ కన్సర్ట్ సిఐని కూడా వీఆర్కి పంపించారు. సో నేను ఇందాక చెప్పింది అదే, అనువుగాని చోట అధికులమని రాదు. పరిస్థితులు మారినాయి, పరిస్థితులు వికటించినాయి, మీ ప్రభుత్వం లేదు, మీ అధికారం లేదు, మీ చేతిలో యంత్రాంగం లేదు. ఆ రోజు అన్నీ ఉన్న రోజు ఏ విధంగా చలామణి చేశావో అదేవిధంగా చలామణి అన్ని సందర్భాల్లో చేయాలనుకుంటే ఇలాగే అవుద్ది. మళ్ళీ ఒకసారి అరెస్ట్ అయ్యాడు, ఇవాళ మరొకసారి జైలు పాలవుతాడు. ఈసారి బెయిలు ఇవ్వటం అనే ప్రస్తావన కూడా న్యాయస్థానం వైపు నుంచి రాకుండా ఉంటుంది. కారణం ఏంటి అంటే బెయిల్ దక్కినప్పుడు ఆ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నాడనే నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతనికి బెయిల్ పొందే హక్కును కూడా న్యాయస్థానమే నిరాకరిస్తుంది. అంటే ఇవాళ నేను స్వేచ్ఛాజీవిని, నా చేతిలో అధికారం ఉంటుంది, వ్యవస్థలు ఉంటాయి, యంత్రాంగం ఉంటుంది, డబ్బు ఉంది, ఈ డబ్బుతోటి ఈ పరపతితోటి నేను ఏమైనా చేయగలను అని చెప్పనే విర్రవీగుడితోటి ఉన్న కండకవరాన్ని ప్రదర్శిస్తున్న ఇటువంటి రాజకీయ నాయకుడు తాను చేసిన తప్పులకి, తన వలన బలైపోయిన కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం దక్కే విధంగా, తాను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించే విధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా కఠిన చర్యలు తీసుకోబడతా ఉన్నాయి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.